హైదరాబాద్ అంబర్పేట డిటెక్టివ్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి విచారణలో పోలీసులకు సహకరించడం లేదని తెలిసింది. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన భానుప్రకాష్ రెడ్డి ₹1 కోటి వరకు అప్పులు చేసి నేరస్తుల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి సస్పెండ్ అయ్యారు. డబ్బు కోసం సర్వీస్ రివాల్వర్ను సైతం తాకట్టు పెట్టారనే ఆరోపణలున్నాయి. అయితే అది కనిపించకుండా పోయిందని చెప్తూ ఉండడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని చెబుతున్నారు. ఏపీలోని రాయచోటికి చెందిన భానుప్రకాష్ రెడ్డి తెలంగాణలో నాన్ లోకల్ కోటాలో 2020 బ్యాచ్ సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. గతేడాది అంబర్పేట పిఎస్కు డిఎస్సీగా వెళ్లాడు. అయితే ఎస్ఐగా ఎంపికైనప్పటి నుంచి అతడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడని సమాచారం. బెట్టింగ్లకు బానిసైన దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు చేశాడు. 4 ఏళ్లలో ₹1 కోటికి పైగా అప్పులు చేసినట్లు విచారణలో గుర్తించినట్టు తెలిసింది. అతడి తల్లి కొంత వ్యవసాయ భూమిని అమ్మి కొడుకు చేసిన అప్పుల్లో 45 లక్షల వరకు తీర్చినట్లు గుర్తించారు. అయినా అతడు బెట్టింగ్ను మానుకోలేదు. వచ్చే జీతం సరిపోకపోవడంతో స్టేషన్లో తోటి ఉద్యోగుల వద్ద కూడా అప్పులు చేసినట్లు విచారణలో తేలింది. ఏపీలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ఉద్యోగం సాధించిన భానుప్రకాష్ ఎస్ఐ ఉద్యోగం నుంచి రిలీవ్లో భాగంగా సర్వీస్ రివాల్వర్ను అప్పగించాలని అధికారులు ఆదేశించడంతో అది కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఉన్నతాధికారులు ఆరా తీయడంతో ఆయన బెట్టింగ్ భాగోతం వెలుగులోకి వచ్చింది. బుల్లెట్లు తన వద్దే ఉన్నాయని చెప్పిన భానుప్రకాష్ రివాల్వర్ ఏమైందన్న విషయం మాత్రం చెప్పడం లేదని తెలిసింది. డబ్బు కోసం ఖాళీ రివాల్వర్ను కూడా ఆయన తాకట్టు పెట్టినట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.